హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. మరి మంచి కాఫీ తాగాక మీకు మంచి మంచి కాఫీ కబుర్లు తీసుకొచ్చేసాను ఈ సండే రోజున. ఇక కాఫీ కబుర్లకి వచ్చేస్తాను. ఒక నిజమైన సంఘటన గురించే మాట్లాడుకుందాం ఇవాళ. బంధం ఏంటి, అనుబంధం ఏంటి అని తెలియచెప్పే మరి వివేకానంద గారి మాటల్లో మనం ఇవాళ కాఫీ కబుర్లను షేర్ చేసుకుందాం. ఇంకా విషయంలోకి వచ్చేస్తే, న్యూయార్క్లో ఒక ప్రఖ్యాత జర్నలిస్టు ఒక సాధువుని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్కి మరి సాధువు జవాబులకి చూద్దాం ఇప్పుడు ఏంటో. జర్నలిస్ట్ అడుగుతున్నాడు, సార్ మీ చివరి ఉపన్యాసంలో మీరు బంధం మరియు అనుబంధం గురించి మాట్లాడారు, కానీ అది చాలా గందరగోళంగా ఉంది. రెండిటి మధ్య వ్యత్యాసాన్ని కొంచెం విపులంగా వివరించగలరా అన్నట్ట జర్నలిస్ట్. సాధువు చిరునవ్వుతో ఇలా మొదలు వేశాడు. సమాధానానికి బదులుగా అతను విలేకరిని ప్రశ్నించడం ప్రారంభించాడు. సాధువు, మీరు న్యూయార్క్ నుండి వచ్చారా? జర్నలిస్ట్, అవును. సాధువు, మీ కుటుంబంలో మీకు ఎవరెవరున్నారు? జర్నలిస్ట్ సమాధానం, ఈ ప్రశ్న చాలా వ్యక్తిగతమైనది. అంతేకాకుండా సాధువు అడిగిన దాని నుండి చాలా డిఫరెంట్ అయినందుకు సాధువు తన ప్రశ్న నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని భావించాడు. కానీ అతను చాలా ఇలా సమాధానం ఇచ్చాడు. నా తల్లి లేరు, కాబట్టి అక్కడ నా తండ్రి మరియు 3 సోదరులు, అంతేకాకుండా ఒక సోదరి కూడా ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళైనాయి. సాధువు చిరునవ్వుతో అడిగాడు, మీరు మీ నాన్నతో రెగ్యులర్గా మాట్లాడతారా? జర్నలిస్ట్ ముఖంలో కోపం కనిపించడం మొదలైంది. సాధువు అడిగాడు, మీరు మీ తండ్రితో చివరిగా ఎప్పుడు మాట్లాడారని. తన కోపాన్ని ఇంకాస్త అణుచుకుంటూ జర్నలిస్ట్ ఇలా సమాధానం ఇచ్చాడు, బహుశా 1 నెల క్రితం. సాధువు అడిగాడు, మీరు మీ సోదరీమణులను తరచుగా కలుసుకుంటారా? మీరంతా కుటుంబ సమేతంగా చివరిగా ఎప్పుడు కలిశారు అని అడిగాడు. ఈ ప్రశ్నతో జర్నలిస్టు నుదుటిపై చెమటలు పట్టాయి. ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నానా లేక సాధువా అనే ప్రశ్న ఉద్భవించింది. సాధువు జర్నలిస్టుని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది. ఒక నిట్టూర్పుతో జర్నలిస్ట్ ఇలా అన్నాడు, క్రిస్మస్ కానీ 2 సంవత్సరాల క్రితం. క్రిస్మస్కి కలుసుకుంటాను, 2 సంవత్సరాల క్రితం కలిశాను, అంతే, ఈ మధ్యలో కలవలేదని జర్నలిస్ట్ సమాధానం చెప్పాడు. సాధువు ఇంకా ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు. జర్నలిస్ట్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ బదిలిచ్చారు. రియలైజేషన్ మొదలైంది మనసులో. సాధువు, మీరందరూ పిల్లలు మీ నాన్న దగ్గర కూర్చుని ఎంత సమయం గడిపారు చెప్పండి? జర్నలిస్ట్ అవాక్కయ్యాడు మరియు ఇబ్బందిగా చూశాడు. అతని కాగితంపై రాయడం ప్రారంభించాడు. సాధువు కొనసాగించాడు, మీరు మీ నాన్నతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం చేశారా? మీరు అతనిని ఎలా ఉన్నారని అడిగారా? మీ అమ్మ పోయిన తర్వాత అతను ఎలా గడుపుతున్నాడో తెలుసుకున్నారా? సాధువు జర్నలిస్ట్ చేయి పట్టుకుని ఇలా అన్నాడు, సిగ్గుపడకు లేదా విచారంగా ఉండకు. అనుకోకుండా మిమ్మల్ని నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. కానీ బంధం మరియు అనుబంధంపై మీ ప్రశ్నకి ఈ ప్రశ్నలే ఒక సమాధానం. మీరు మీ తండ్రితో బంధం మాత్రమే ఉంది, కానీ మీకు అతనితో అనుబంధం లేదు. మీరు అతనితో అనుబంధంతో లేరు. మీరు మీ తోబుట్టువులతో బంధంతో ఉన్నారు, కానీ అనుబంధం మాత్రం లేదు. మీ అందరికీ ఒకరినొకరితో అసలు సంబంధం లేదు. అనుబంధం ఎల్లప్పుడూ ఆత్మతో ఉంటుంది. జర్నలిస్ట్ కళ్ళు తుడుచుకుంటూ ఇలా అన్నాడు, ఈ అమూల్యమైన మరియు మరపురాని పాఠానికి ధన్యవాదములు అంటూ తెలుపుకున్నాడు. పూర్వం ఈ రకమైన వాతావరణం ఇతర దేశాల్లో గమనించేవారం, కానీ ఈ రకమైన వాతావరణం నేడు భారతదేశంలో కూడా కనపడుతోంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వందల సంఖ్యలో బంధాలు, పరిచయాలు ఉన్నాయి, కానీ ఆ అనుబంధాలు మాత్రం లేవనే చెప్పాలి. నిజమైన లేదా నిజాయితీతో కూడిన మాటలు, నిజమైన అనుబంధంతో కూడిన ఆలోచనలు, అనుభూతులు లేవు. అందరూ తమ లోకాల్లో జీవిస్తున్నారు. జర్నలిస్ట్కి ఈ పాఠం చెప్పిన ఆ సాధువు మరెవరో కాదండి, స్వామి వివేకానంద. మన ఆత్మీయులతో కానీ స్నేహితులతో కానీ జీవించి ఉన్నప్పుడే అనుబంధాన్ని, అనుభూతులను
పొందగలం. తర్వాత మనం ఎంత కావాలన్నా ఏమి కోరుకున్నా ఏమీ చేయలేం, సాధ్యపడదు. అందుకని బంధాలను అనుబంధాలను చిన్న చిన్న కారణాలతో అపార్థాలతో దూరం చేసుకోకండి. ముఖ్యంగా వయసు మీద పడే కొద్దీ అనుబంధాలలో ఆప్యాయతను ప్రదర్శించండి, అపార్థాలను తొలగించుకోండి. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ కాలం నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఎవరిని పలకరించే అవకాశం కోల్పోతామో తెలియదు కదా. చక్కటి ఈ అంశాన్ని వాళ్ళ కాఫీ కబుర్లలో మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఎంజాయ్ చేయండి సండేని. మళ్ళీ శని ఆదివారాల్లో వీకెండ్లో కాఫీ కబుర్లతో కలుసుకుందాం. మీ అభిమాన హిమబాల. బాయ్ బాయ్.